నీట్ పేపర్ లీక్ మీద ప్రధాని మౌనం వీడాలి అంటూ పదే పదే ప్రశ్నలు వేస్తున్న నేపథ్యంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఒక ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు. నీట్ పేపర్ లీక్ మీద యువత ఆందోళనని అర్థం చేసుకున్నాన్ని, యువత భవిష్యత్తు సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని తేల్చి చెప్పారు. నీట్ పేపర్ లీకేజీలకి బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మరి వాళ్ళని శిక్షిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. తద్వారా వీళ్ళు కోరుకునేటువంటిది కఠినమైనటువంటి శిక్ష పడాలనేదే చేస్తామని కూడా చెప్తున్నారు. సిబిఐ దర్యాప్తు అంటేనే అది. కాకపోతే ఇప్పుడు సమస్య అది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే రాజకీయమే కావాలని కోరుకుంటోంది మరొకసారి కాక్రోచ్ జనతా పార్టీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే తమ లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు నిజంగా చేయాలంటే ఏం చేయాలా? ఒకటే ఆ యాక్షన్తో పాటుగా వాళ్ళకి పరిహారం కూడా ప్రకటించాలి ప్రధానమంత్రి అని అడగడంలో తప్పులేదు. దానికోసం మా ఉద్యమం అంటే తప్పులేదు, సింపతి పెరుగుతుంది. అలా కాకుండా రాజీనామా అన్నటువంటి పాయింట్ ఉంటే ఇప్పటికీ ఏదైతే నేను పంజాబ్లో జరిగిన దానికి రాజీనామా చేయాలి, ఢిల్లీలో జరిగిన దానికి రాజస్థాన్లో జరిగిన దానికి రాజీనామా చేయాలి, తమిళనాడులో జరిగిన దానికి రాజీనామా చేయాలి, అందరు రాజీనామాలే నడుస్తాయి. అప్పుడు ఎవడో చేసే వెధవ పనికి ఆ వెధవకి శిక్ష మానేసేసి రాజకీయం చేస్తా కూర్చోవాలి.